బైబిల్ ఏమంటదంటే, చూడుము నిన్ను నా అరిచేతుల్లో చెక్కుకున్నా అంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అంటే మనం నమ్మినటువంటి దేవుడు, మనల్ని పుట్టించినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఒక చిన్న ఒక అడ్రస్ లేనటువంటి వ్యక్తిని కాదు నువ్వు నమ్మింది. నువ్వు నమ్మినటువంటి దేవుడు ఎన్నిటినో సర్వం సకలం సమస్తాన్ని కలగజేసిన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చేసినటువంటి దేవుడు. ఇప్పుడు సూర్యుడిని రమ్మంటే ప్రభు పిలిస్తే వస్తాడు. చంద్రుడు ఘోరమే, కానీ ఆయన ఆగుమంటే ఆగుతాడు. సూర్యుడిని ఆగుమంటే ఆగాడు, చంద్రుని ఆగుమంటే ఆగాడు, భూమిని ఆగుమంటే ఆగుద్ది, సముద్రాలు ఆగుమంటే ఆగుతాయి, నదులు ఆగుమంటే ఆగుతాయి. అదే ఈ వచనాలలో మనం చదువుకున్న వచనములో 13వ వచనములో ఏముంటుంది? నా హస్తములు భూమిని చేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. నేను 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 వాటిని పిలవగా ఒక్కటి కూడా తప్పిపోకుండా అవన్నీ వచ్చి నిలుచును. ఇవన్నీ ఏవైతే నేను చేశానో, చేసినవన్నీ నేను పిలిస్తే ఒక్కటి కూడా తప్పిపోకుండా అవి వచ్చి నిలుస్తాయి. అంటే ఇది మానవునికి సాధ్యమయ్యే పని కాదు. ఇది మానవునికి సాధ్యమయ్యేటువంటి పని కాదు, దేవునికే సాధ్యం. ఇలాంటి శక్తివంతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంత అద్భుతమైనటువంటి పరాక్రమశాలి అయిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇలాంటి యుద్ధ శూరుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక మనము నమ్మినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు. గనక నిన్ను కాపాడేటువంటి వాడు కొనుక్కోడు, నిద్రపోడు, నిన్నెన్నడు కూడా చేయి విడిచిపెట్టడు, నిన్నెన్నడు కూడా మర్చిపోడు. అంత సామాన్యంగా నిన్ను మర్చిపోయి ఆయన నిద్రపోయే దేవుడు కాదు. దానికి ప్రూఫ్ ఏంటంటే బైబిల్లో ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కోడు, నిద్రపోడు. అంటే నిన్ను కన్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు ఏ దేవుని కోసమైతే రక్షణ పొందావో, ఏ దేవుడు నిజమైన దేవుడని నమ్మావో, జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. ఆయన కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు. పరిస్థితులు మనల్ని భయపెడతాయి. ఆర్థిక పరిస్థితుల్లో దిగులు, వణుకు, దడను పుట్టిస్తాయి. రాత్రి అక్కతో చెప్పినట్లుగా ఆర్సీపురంలో ఆరాధన జరిగిస్తున్నప్పుడు వీళ్ళు కొంతమంది ఇక్కడున్న వాళ్ళు 4-5 ఉన్నారు. అందులో దాస్ అని ఓ వ్యక్తి ఉండేవాడు. ఆ ఇంట్లో ఆయన ఏదో కంపెనీలో జాబ్ చేసేవాడు. అప్పుడప్పుడు దూరం అయినప్పుడు ఇలా పడుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. మిగతా రోజులు వాళ్ళ ఇంటికాడ ఉండేవాడు. దాని రెంట్ 300. ఆయన సగం కట్టేవాడు, నేను సగం కట్టేవాడిని. అంటే ఆయన 150 ఇచ్చేవాడు, తర్వాత నేను 150 ఇచ్చేది. మళ్ళీ దాన్ని 400 చేశారు. 400 చేస్తే ఆయన 200 ఇచ్చేవాడు, నేను 200 ఇచ్చేవాడు. ఆయన సండే ఉండేవాడు కాదు, మధ్యలో ఆయన పడుకొని వెళ్ళిపోయేవాడు. అది మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది ఆ టైం సేవలో. ప్రారంభంలో డబ్బులు లేక 400, అందులో ఆయన కట్టేది 200, నేను కట్టేది 200. 1 ఇయర్ ఇంచుమించు 2 ఇయర్ అయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నానండి, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను కాల్ చేయను పాస్టర్ గారు అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆ రెంట్ నేనే కట్టాలి 400. అంటే ఇప్పుడు 200 నా మీద పడ్డాయి. ఇప్పుడు 400 కట్టాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఓ నెల రోజుల దాకా నేను భయపడ్డాను. ఆమేన్. కట్టేది 200, ఇప్పుడు మళ్ళీ 200 వెళ్ళి తెచ్చి కట్టాలి. 400 రెంటు. 400 అనేసరికి భయం పుట్టుకున్నది. వామ్మో 400 ఎలా కట్టాలి ఇప్పుడు? సడన్గా ఆయన వెళ్ళిపోతున్నా అన్నాడు. 200 కడుతూ సేవ చేస్తున్నానేడా, ఇంకా 200 ఎక్స్ట్రా ఏడికెళ్ళి తేవాలని భయపడ్డాను. కానీ నిదానంగా అది 400 కూడా కట్టడానికి ప్రభు సాయం చేశాడు. 400 నుంచి లేదా 600 అయింది, 800 అయింది, ఏదో ఇక అవన్నీ ఎవరు గుర్తుంటాయి. కానీ యాజ్ ఇట్ ఈస్గా మొత్తానికి నేను 200లకు భయపడ్డ సందర్భాలు. ఈరోజు మీ ఇంటి రెంట్లు పెరుగుతున్నాయి, భయం అవుతుంది మీకు.
మీ షాప్ రెంట్లు పెరుగుతున్నాయి, భయం అవుతుంది మీకు. మీ పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, భయం అవుతుంది మీకు. మీరు తినే బియ్యం, నూనె, పప్పులు, ఉప్పులు, నూనె రేట్లు పెరుగుతున్నాయి, భయం అవుతుంది. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, భయం అవుతుంది. మన ఇన్కమ్ అలాగే ఉంది, మన కూలి అలాగే ఉంది, మన జీతం అలాగే ఉంది, కానీ ఉన్న జీతమే సరిపోవట్లేదురా బాబు అని బాధపడతా ఉంటే రేట్లన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నీకు భయం పుట్టుకున్నది, ఇప్పుడు నీకు బాధ పుట్టుకున్నది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఎటుతోచని పరిస్థితి నీకు ఉంది. మాటి మాటికి నీ ఇంటి రెంట్ పెరుగుతూ ఉంది. నువ్వు అనుకున్న రెంట్ వేరు, ఇప్పుడు రెంట్ పెరుగుతుంది, పెరగబోతుంది. నీకు భయం పుట్టుకుంది. సంవత్సరం రేట్లు పెరుగుతున్నాయి, నీ ఇన్కమ్ అంతే ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను ఎలా బ్రతకాలి? ఇన్కమ్ సోర్స్ ఎత్తుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది? ఏమనుకున్నా కూడా ఒక అడుగు ముందుకెళ్ళలేకపోతున్నావు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు. భారం పెరుగుతూ ఉంది, బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి, ఇన్కమ్ మాత్రం అలాగే ఉంది, ఇంకా ఇన్కమ్ తగ్గిపోతూ ఉంది. ఎటు తోచని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి నీ లైఫ్లో ఉంది. కనుక నువ్వు ఏం చేయాలి అని అంటే మరణించటం కాదు, పారిపోవటం కాదు, యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్ళిపోవటం కాదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మోషే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు సైన్యం అంతా కూడా, ఐగుప్తు దేశపు సైన్యం అంతా కూడా రథాలు వేసుకొని అమ్మడబడుతున్నారు. వందలాది మంది ప్రజలు రథాల మీద వస్తున్నారు. వీరి పిల్లలు, వీరి యొక్క గ్యాదలు, పశువులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకొద్దిసేపు అయితే నది దాటి వెళ్తారు. నది అక్కడ అడ్డం వస్తుందని వీరు అనుకోలేదు. తీరా చూసేసరికి వెడల్పుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం దాటితే వాళ్ళు అనుకున్నటువంటి దేశంలోనికి వెళ్ళడానికి దారి కనపడింది. కానీ ఇంకా ఐగుప్తు దేశం దాటనే లేదు. దారి మధ్యలోనే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనకకు తిరిగి చూస్తే ఫరో సైన్యం, వేలాది మంది ప్రజలు చంపడానికి వస్తున్నారు. ముందు వెళ్దామంటే ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. పోనీ ఆగుదామంటే ఫరో సైన్యం వచ్చి చంపుతారు. అప్పుడు మోషేతో మాట అంటున్నాడు, సాగిపోండి, సాగిపోండి, వెనకకు చూడకండి, సాగిపోండి. ఒక్కటే మాట, నేను మీతో ఉన్నాను, సాగిపోండి. ఆ మాట, సాగిపోండి అనే మాట, సాగిపోయిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మోషే చేతులెత్తాడు, కర్ర ఎత్తాడు. ఎర్ర సముద్రం ఇలా పాయలైంది, వచ్చి అలాగే అలా నిలిచిపోయింది. అది అలాగే అటుంది, ఇది ఇటుంది, గేట్లు తీసినట్లుగా అది అలాగే ఉంది. ఈ నేల ఎండిపోయింది. దాదాపుగా ఇంచుమించు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఆ సముద్రం, అంటే నది. వీళ్ళందరూ కూడా దాటారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినటువంటి డిస్టెన్స్, వీళ్ళందరూ ఆ ఒడ్డు ఎక్కారు. వీళ్ళు ఆ కరెక్ట్ టైంకు 2 మీటర్ల దూరంలో, 2 కిలోమీటర్ల దూరంలో ఫరో సైన్యం ఉన్నది. వీళ్ళు ఎప్పుడైతే నది దాటి ఒడ్డుకి వెళ్ళిపోయారో ఈలోపు వీళ్ళు ఎంటర్ అయ్యారు. దేవుడు చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళందరూ నది దాటేశారు. ఇంచుమించు 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది ఆ నది, ఐగుప్తు నది. ఈ ఫరో సైన్యం అంతా కూడా కరెక్ట్గా దాటుకుంటూ అందరూ కూడా ఇక్కడ దాకా వచ్చారు. వీళ్ళందరూ ఇంచుమించు 2 కిలోమీటర్ల పొడవులో ఆ సైన్యం అంతుంది. ఈ వెడల్పుగా అయినటువంటి ఆ ఎర్ర సముద్రం, రాశులుగా నిలబడినటువంటి ఎర్ర సముద్రం, వీళ్ళందరూ వచ్చి అందులో ఆ క్యాబిన్లోకి రాగానే, ఆ సందులోకి రాగానే అవి తెరుచుకున్నాయి. అందులో వాళ్ళు మునిగి చచ్చిపోయారు. వీళ్ళేమో అటు వెళ్ళిపోయారు. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటిదాకా టెన్షన్, ఏం చేయాలి?
అప్పటిదాకా టెన్షన్, ఏం చేయాలి? వెనక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం, ఎటు తోచని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి, ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఏం చేయాలో అర్థం కాక, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, ఏ విధమైనటువంటి తోసుబాటు కాక అయిపోయింది మా పని, చనిపోయాం మేమిక, నిస్సహాయ స్థితిలో మైండ్ బ్లాక్ అయిపోయి బాధపడుతున్నటువంటి సమయములు మన ప్రభు ఆపదలో ఆదుకునేటువంటి వాడు. హల్లెలూయా. ఆపత్కాలములో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నిన్ను విడిపించేదను. ఆదుకునే దేవుడు, ఆదుకుంటానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఆదుకున్నాడు. విడిపిస్తానన్న దేవుడు వాగ్దానం చేశాడు, విడిపించాడు. మాట తప్పని వాడు, నమ్మదగినటువంటి వాడు, పరాక్రమశాలి, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు. కనుక ఫరో సైన్యం అంతా కూడా పట్టుకోవడానికి వస్తే దేవుడు కూడా ఎంత ప్లాన్ ఇచ్చాడంటే, డిస్టెన్స్ వాళ్ళకు వీళ్ళకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్, వీళ్ళు నది ఒడ్డు దాటి వెళ్ళేదాకా వాళ్ళు ఆగారు, ఆపాడు. వీళ్ళు కరెక్ట్గా ఎంటర్ అయ్యి సముద్రంలో వీళ్ళు కూడా వచ్చారు. ఎర్ర సముద్రంలోకి ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలోనే ఉన్నారు, సైన్యం అంతా. ఇంకొద్దిసేపు అయితే వాళ్ళు కూడా నది ఒడ్డెక్కుతారు. వాళ్ళు కూడా ఒక్కడు కూడా ఒడ్డెక్కక ముందే, ఒక్కడు కూడా ఆ ప్రాంతం పోకముందే వీళ్ళని వెయిటింగ్ చేయించి వీళ్ళందరూ కూడా అందులో ఉండగానే ఆ సముద్రం వల్ల వచ్చి కలిసిపోతే అందులో మునిగిపోయారు. సైంటిస్టులు అంటున్నారు, ఎర్ర సముద్రం కింద ఆనాటి కాలపు ఫరో యొక్క రథముల చక్రములు, ఫరో యొక్క రథములు అనేకంగా ఉన్నాయని ఆ మధ్యకాలంలో చాలామంది సైంటిస్టులు వాటిని కనుగొన్నారు, కొన్నిటిని తీసి కూడా బయట పెట్టారు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఏ పరిస్థితి ఏదైనా, ఎలాంటి పరిస్థితులున్నా భయపడకండి.